అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నామండి. బాగున్నారు కదా? మీరంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి? మన ప్రభు నింటికాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఇతను బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దేవుడు అనేకమైనటువంటి వాగ్దానాలు నియమించున్నాడు. వాటిలో నేటి వాగ్దాన భాగం ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండంలో 2వ అధ్యాయము 7వ వచనంలో, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించాను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములో సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడైనాడు గనక నీకేమీ తక్కువ కాదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడైన యెహోవా మనకి తోడై ఉన్నప్పుడు మనకి ఏది కూడా తక్కువ కాదు. చూడండి, మోషేతో దేవుడు అరణ్యంలో మీరు 40 సంవత్సరంలో సంచరించిన సంగతి నాకు తెలుసు, అయినా కూడా నేను మీకు తోడైనాను కనుక మీకు ఏది కూడా తక్కువ కాదు. ఎప్పుడైతే దేవుడు మనకు తోడైంచాడో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట. కుటుంబంలో మామూలుగా కొరతలు, అనేకమైనటువంటి కొరతలు మనకి కలుగుతూ ఉంటాయి కదా. దేవుడు ఉన్నప్పుడు ఆ కొరతలు లేకుండా నీకేమీ తక్కువ కాదు అంటున్నాడు దేవుడు. అబ్రహాం జీవితంలో చూడండి, దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని వెంబడించాడు. అబ్రహాంకి ఏమైనా తక్కువైందా? బయటికి వెళ్ళేటప్పుడు అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంకి ఏమీ లేదు. కానీ దేవుడు అతనికి ఏమైనా తక్కువ చేశాడా? ఏమీ తక్కువ కాలేదు. గొప్ప ధనవంతుడైన అబ్రహాము ఆదికాండములో అప్పుడు గొప్ప మిక్కిలి ధనవంతుడుగా అయ్యాడు. అతనికి ఏమైనా తక్కువైందా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమి కూడా తక్కువ కాలేదు. యాకోబుని దేవుడు పిలిచాడు. యాకోబు అరణ్యంలోనికి వెళుతున్న మార్గంలో కూడా ఏమైనా తక్కువైందా అతనికి? యాకోబు ఒక చిన్న రాయి పెట్టి అభిషేకించి అక్కడ దేవుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అదే ఒక మందిరంగా అనుకొని ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు యాకోబును దేవుడు తన లాభాన్ని కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఏమైనా తక్కువైందా? ఏమి కూడా తక్కువ కాలేదు. తిరిగి వస్తున్నప్పుడు అనేక ఆస్తులతో అంతస్తులతో దేవుడు అతన్ని నింపలేదా? బహు ఆస్తి కలిగినటువంటి వాడు యాకోబు తన అన్నకి గిఫ్ట్లు ఇస్తున్నాడు. యాకోబుకి ఏమైనా తక్కువ చేశాడా? తక్కువ చేయలేదు. కానీ దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా నాకు తోడైండు, నీకు తోడైంచానయ్యా, నేను చెప్పింది నెరవేరేంత వరకు నిన్ను విడవని ఎడబాయని అన్నాడు యాకోబుతో దేవుడు. ఈరోజు మన కుటుంబంలో మనము దేవుణ్ణి ప్రభా మాకు తోడైండు, మా కుటుంబంలో తోడైండు అని అడుగుతున్నావా? ఖచ్చితంగా దేవుడు మనకు తోడైంచాడు. దేవుడు నా కుటుంబంలో ఏది కూడా తక్కువ ఉండదు. మన కొరత ఉండనే ఉండదు. సింహపిల్లలు ఏమి కలవ ఆకలిగుంటాయేమో, ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా తక్కువ ఉండదు. కొరవదు కాదు, గిన్నె నిండి పొంగి పొరులుతుంది అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, లూకా సువార్తలో తన శిష్యులతో దేవుడు మీరు చూడండి 22వ అధ్యాయంలో 35వ వచనం, మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదండ్రి. చూడండి, ఏమి లేకుండా దేవుడు పంపించాడు వాళ్ళని. కానీ మార్గంలో మీకేమైనా తక్కువైందా అన్నప్పుడు మాకు ఏమీ తక్కువ కాలేదు ప్రభువా, అన్ని సమృద్ధిగా మాకు కలుగుతున్నాయి, సమృద్ధిగా ఆహారం తింటున్నాం, సమృద్ధిగా ఉన్నాం, బట్టలు వేసుకొని సమృద్ధిగా ఉన్నాం అంటూ వాళ్ళు సాక్ష్యం చెబుతున్నారనమాట. ఎస్, దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుడు మనకు తోడైనప్పుడు ఏమైనా తక్కువ అవుతుందా? మనకి ఏమి కూడా తక్కువ కాదు. భయపడవలసిన అవసరమే లేదు. దేవుడికి నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, భయపడొద్దు. దేవుని ఆరాధించే కుటుంబంలో, దేవుని ప్రార్థించే కుటుంబంలో ఎప్పుడు కూడా కొరతలు ఉండవు. నాకు ఇది లేదు అది లేదు అని ఎప్పుడు కూడా ఏ కొరత ఉండదు. దేవుడు ఆ సమయానికి మనకి అనుగ్రహిస్తాడు. మనకి ఏది తక్కువ కాదు, భయపడవలసిన అవసరమే లేదు. సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. చింతించాల్సిన అవసరం లేదు. ఆయన రాజ్యాన్ని నీతిని మాత్రం వెతికినప్పుడు అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మనకి ఏది తక్కువ కాకుండా దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వీడియో చూస్తున్న మీరందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఏమి తక్కువ కాకుండా ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.
ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామను బట్టి స్తుతిస్తున్నామయ్యా. ఈరోజు నాయన ఉదయకాలంలో మమ్మల్ని ప్రేమించి దేవుడైన యెహోవా నీకు తోడైనాడు కనుక నీకేమీ తక్కువ కాదు. ఈరోజు నీ వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నాయన ఏ కొరతలు, ఏ చింతలు, ఏ ఫైనాన్స్ ప్రాబ్లం, అప్పుల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఏమీ తక్కువ కాకుండా సమృద్ధికరంగా వాళ్ళని దీవించి ఆశీర్వించండి ప్రభువా. ఎవరైతే నాకు ఇది తక్కువగా ఉందని ఆలోచన చేస్తున్నారో, చింతిస్తున్నారో వాళ్ళ జీవితంలో సమృద్ధిగా దీవించి ఆశీర్వించండి. ఎవరైతే ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారో మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చండి ప్రభువా. తండ్రి, ఏమీ తక్కువ కాకుండా వాళ్ళ కుటుంబాలను పోషించండి నాయన. వివాహం కాని వారందరికీ నాయన మంచి వివాహంలో సమకూర్చండి తండ్రి. యవనస్తులకు నాయన సకాలంలో మంచి వివాహంలో సమకూర్చండి. గర్భం లేని వారికి నాయన సకాలంలో వాళ్ళకి ఏమి తక్కువ కాకుండా నాయన ప్రభువా, అబ్రహాము నాయన ఆకాశ నక్షత్రం వలె నాయన దీవించినట్లు కుమారుడికి మంచి కుమార్తెను అనుగ్రహించి గర్భఫలాన్ని ఆశీర్వించి తండ్రి. రోగంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ప్రయాణస్తులందరినీ కాపాడండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి. కుటుంబంలో అసమాధానం, జగడాల నుంచి విడిపించండి. సహాయం చేయండి. ప్రేమ, ఐక్యత దయచేయండి ప్రభు నాయన. చదువుకునే పిల్లలందరికీ జ్ఞానం తెచ్చండి, కృప చూపించండి. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ప్రభు, ప్రయాణంతట్లో తోడు నిడగండి. ప్రతి విధమైన యాక్షన్ స్పిరిట్స్ని వేస్తున్నాను, బంధిస్తున్నాం తండ్రి. వారి గమ్యాలు చేర్చండి. కుటుంబాల్లో క్షేమం తెచ్చేమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. జ్ఞానం లేని వారికి జ్ఞానం తెచ్చండి. పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుంటున్నా బిడ్డలకు తోడండి నాయన. ప్రతి ఒక్కరికి నాయన మంచి జ్ఞాపక శక్తి తెచ్చిన అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవడానికి కృప చూపించండి తండ్రి నాయన. మీకు స్తుతులు, స్తోత్రం నాయన. వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారం సమృద్ధికి దీవించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగస్తులను కాపాడండి తండ్రి. ఉద్యోగంలో నాయన తోడైనండి. ఏమి తక్కువ కాకుండా ఆయన కృప చూపించండి అయా. దయ చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడు ప్రభా నాయన తండ్రి. బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా నాయన మీరు తోడండి, సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఫైనాన్స్ ప్రాబ్లం, అప్పుల్లో ఉన్నారో ఒక గొప్ప విడుదల తెచ్చండి, సహాయం చేయండి ప్రభా. ఎవరైతే అసమాధానంలో ఉన్నారో అసమాధానం విడిపించండి, సమాధానం తెచ్చండి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో కొదవైనారు ప్రభు, వాళ్ళందరినీ గాయపడిన స్థలతో ముట్టండి అయా. నువ్వు రోగములను స్వస్థపరిచి దేవుడు తండ్రి. కృప చూపించండి తండ్రి నాయన. సహాయం చేయండి, న్యాయం చేయండి ప్రభు. కృప చూపించండి తండ్రి నాయన. ఎవరైతే కోర్టు కేసులో ఉన్నారో అందరికి విడుదల తెచ్చండి. గొప్ప కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.